గిరిజ గారు ఇచ్చిన మొక్కను చూసారా, నేను ఇక్కడ పెట్టుకున్నాను. మాకు అపార్ట్మెంట్లో మొక్కలు పెట్టడానికి కుదరదండి. నాకు పెంచుకోవాలని ఎంతో ఇష్టం, కానీ ఎక్కడికన్నా వెళ్ళామనంటే మళ్ళీ దానికి నీళ్లు పోసేవాళ్ళు ఉండరు, అంతా ఇబ్బంది అవుతుంది. పైగా ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంది. అందుకని నేను మొక్కల్ని ఎక్కువగా పెంచను. ఈ మొక్క మా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటికే కళ వచ్చినట్టు అనిపించింది. మా అబ్బాయి కూడా చూడగానే అన్నాడు, అబ్బాయి ఎంత బాగుందమ్మా, ఇంకో 2 కొంటాను నేను వేరే వేరే రకాలు అని కూడా అన్నాడు. అంటే ఒక పాజిటివ్ లాగా అనిపించింది ఇది ఇంట్లోకి రాగానే. మనం ప్లాస్టిక్ ఫ్లవర్ వాజులు అలాంటివి పెట్టుకుంటాం, కానీ ఈ ఒరిజినల్ మొక్క అయ్యేసరికి ఇంటికే కళ వచ్చింది. నిజంగా దీన్ని చూసినప్పుడల్లా భలే ఆనందంగా అనిపిస్తుంది. పైగా ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఎండలోనే పెట్టాలని లేదు. ఇప్పుడు మబ్బుగా ఉంది కాబట్టి రోజు కొంచెం కొంచెం నీళ్లు పోసి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఈ మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం డే కేర్లో పిల్లల్ని పెడుతూ ఉంటారు కదా, ఆ టాపిక్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. నిన్న ఎవరో ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, ఎవరు కూడా పిల్లల్ని చూసే విషయంలో ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరండి. అత్తగారు వాళ్ళైనా అమ్మగారు వాళ్ళైనా సరే అసలు ఎవ్వరూ పట్టించుకోరు. అమ్మగారు వాళ్ళు పురుడు పోస్తారు, తీసుకువెళ్ళిపోయి మీ బాధలేమో మీరు పడండి అని చెప్పేసి వదిలేస్తారు. ఇంకా అత్తగారు వాళ్ళ విషయానికి వస్తే, నాకు ఇంటి దగ్గర కుదరదు, అన్ని రోజులు వచ్చి మీ ఇంట్లో ఉంటే నాకెక్కడ కుదురుతుంది, నాకు ఇల్లు పాడైపోతుంది, ఇది అదని ఇలాంటి కారణాలన్నీ చెప్తారు. ఎప్పుడైనా అత్తగారికి ఒంట్లో బాగోపోతే కోడళ్ళు చూడలేదని అంటారు, కానీ మరి మాకు పిల్లలు పుట్టినప్పుడు మా పిల్లలకి సేవలు చేస్తేనే కదండి రేపు వాళ్ళని మేము చూడగలుగుతాము. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి అండి. మన సొంత వాళ్ళు చూసే సపోర్ట్ లేకే పిల్లల్ని తీసుకువెళ్ళి డే కేర్లో పెడుతున్నారు, ఇంకొక ఆప్షన్ లేదని చెప్పేసి ఎవరో నిన్న కామెంట్ కూడా పెట్టారు. నిజమేనండి, మీరు చెప్పింది కరెక్టే. సపోర్ట్ ఉంటే తీసుకువెళ్ళి పిల్లల్ని అక్కడ ఎందుకు వదిలి పెడతారు చెప్పండి. పాపం ఎవరూ సపోర్ట్ లేక భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాక పిల్లల్ని తీసుకువెళ్ళి ఎవరో ఒకరి దగ్గర పెడుతున్నారు. ఇంట్లో ఉండిపోయేలాగా ఇంకో మనిషిని పెట్టుకోవాలని అంటే వాళ్ళు బాగా లక్షల్లో సంపాదిస్తే ఆ అమ్మాయికి ఒక 20,000 ఎంతో ఇచ్చి ఇంట్లో ఉండిపోయేలాగా పెట్టుకుంటారు. అందరికీ అదే సాధ్యమని అంటే అవ్వదు కదండి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా భార్యాభర్తలు సంపాదించుకోవాలి. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు డెలివరీలకు అని చెప్పేసి తల్లులు వెళ్తూ ఉంటారు. ఒక 6 నెలలు తల్లి వెళ్ళిందని అంటే ఆవిడ వచ్చేసిన తర్వాత మళ్ళీ అత్తగారు వెళ్ళి ఒక 6 నెలలు ఇలా షిఫ్ట్ల వారీగా వెళ్ళే వాళ్ళు కూడా మనలో చాలా మంది కనబడుతుంటారు. మరి అంత విదేశాల్లో ఉన్న వాళ్ళే ఒకరినొకరు అడ్జస్ట్ అయ్యి అలా వెళ్ళి పిల్లల్ని చూసుకుంటున్నారని అంటే మరి ఇక్కడ ఇండియాలో ఉండి వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి సపోర్ట్గా లేకపోతే మరి పరిస్థితి ఎలా చెప్పండి. చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు ఇదే బాధపడుతున్నారు. మా అత్తగారు పట్టించుకోరండి, మా అమ్మ వచ్చి ఉందామని అంటే మా నాన్నకు కుదరదండి, ఇంకా మా తమ్ముడు ఉన్నాడండి, మా అన్నయ్య ఉన్నాడండి, మరి వాళ్ళ పిల్లలను కూడా చూసుకోవాలి కదా. 3 నెలలు 5 నెలల్లో ఉంచుకుంటారు, మళ్ళీ వెళ్ళమ్మా అని పంపించేస్తారు. ఇంకా అక్కడ నుంచి మా పనులు మేమే చేసుకోవాలి, పని మనుషులు పెట్టుకుని పిల్లల్ని చూసుకోవాలని చెప్పేసి చాలా మంది మనలో చెప్తూ ఉంటారు. కానీ పరిస్థితులు చూసారా ఎలా వచ్చేసాయో. అత్తాకోళ్ల మధ్య గొడవలు రావడానికి కూడా కారణం ఏంటంటే, కోడళ్ళు ఏం చెప్తున్నారంటే, మా పిల్లలు పుట్టినప్పుడు కొంచెం చూసుకుని కానీ రాత్తమ్మా అని అంటే మా అత్తగారు వచ్చేది కాదు, మా పిల్లల్ని ఏనాడు పట్టించుకోలేదు, మా పిల్లలకు బాగోలేదన్నా సరే వచ్చి చూడలేదు, అలాంటిది ఇప్పుడు ఆవిడ లేవలేదని అంటే మేము ఎందుకు చూడాలి, మాకు కూడా టైం వస్తుంది, ఇప్పుడు మా పిల్లల్ని చూస్తేనే రేపు ఆవిడ లేవలేకపోతే ఆవిడని మేము చూస్తాము, లేకపోతే చూడమని కొంతమంది కోడళ్ళు ఇలా కోపంగా కూడా మాట్లాడుతున్నారు. ఎప్పుడో పెళ్లిలో జరిగిపోయిన గొడవలన్నీ తీసుకొచ్చి అత్తగారు వాళ్ళు కోపాలను పెట్టుకుని ఆ పిల్లల్ని చూడడం మానేస్తారు. ఇప్పుడు కొడుకు మీద ప్రేమతో వెళ్ళాలి కదండి, మీ ఇంటి వారసులు అత్తగారు వాళ్ళు కూడా బాధ్యతగా చూసుకోవాలి కదా. అందుకే కోడళ్ళు కూడా అత్తగారు వాళ్ళ విషయంలో ఎప్పుడు ప్రేమగా ఉండండి. ఈ రోజు వాళ్ళకి మీ అవసరం రావచ్చు, మీకు వాళ్ళ అవసరం రావచ్చు. ఈ రోజున మీ ఇంట్లో పిల్లలు పుట్టారనుకోండి, మీ అత్తగారు 10 రోజులు వచ్చి ఉండమని అంటే ఆవిడ వచ్చే విధంగా ఉండాలి. అంటే మీరు అత్తకోళ్ళు అంత సఖ్యతగా ఉంటే ఆవిడ వచ్చి మీ పిల్లలకి చేసి పెడుతుంది. అనొచ్చు, ఏమండి వాళ్ళ కొడుకు పిల్లలే కదా, ఆవిడ ఇంటి వారసులే కదా, ఆవిడ పిల్లలకి ఆవిడ చేయదా అని అంటారు, కానీ ఏం చేయరు. కొంతమంది చేయరండి, కొంతమంది బాగా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నానమ్మలు కొంతమంది చేయరు. మంచి నానమ్మలు కూడా ఉన్నారండి, అందరినీ తప్పు పట్టడానికి లేదు. కొడుకు పిల్లల్ని ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు, కూతురు పిల్లల్ని ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారులతోటి చక్కగా మంచితనంగా ఉండండి. మీరు అత్తగారితో అంత సఖ్యతగా ఉంటే మీ పనులన్నీ అవుతాయి. ఈ మధ్యన పిల్లలందరూ ఏంటంటే పెళ్లిళ్ళు చేసేసుకోవడం, భర్తను తీసుకుని సిటీలకు వెళ్ళిపోవడం, అత్తగారు వాళ్ళని దూరం పెట్టేయడం, వాళ్ళు మా ఇంటికి రావద్దు, మా ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఇలా ఏదో ఒకటి అనేసరికి వాళ్ళు రావడం మానేస్తారు. ఎక్కువగా అమ్మగారు వాళ్ళని వీళ్ళనే పూసుకుంటూ ఉంటారు. ఎంత పుట్టింటి వాళ్ళని పూసుకున్నా సరే అమ్మ వచ్చి నెలలు మన ఇంట్లో ఉంటుందో చెప్పండి. అమ్మ ఇన్ని రోజులు నీ దగ్గర ఉంటే అక్కడ నా ఇంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు వండి పెడతారు, మీ నాన్న పరిస్థితి ఏంటని ఇలా తల్లులు కూడా అంటారు. కాబట్టి అత్తగారైనా అమ్మగారైనా సరే ఇద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకున్నారనుకోండి, మీ అవసరం వచ్చినప్పుడు వీళ్ళు వస్తారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళని అంతే విధంగా చూసుకోవాలి. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేసేసుకుని భార్యాభర్తలు ఇద్దరే ఉండాలి, మాకు ఇంకెవరూ వద్దని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు, తర్వాత మీకు ప్రెగ్నెంట్ వచ్చినా పిల్లలు పుట్టినా అప్పుడు పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులని మీరు ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుంటారు చెప్పండి? ఒకే
జీతం మీద సంసారం నడవాలంటే నడుస్తుందా? అందుకే ముందు నుండి చెప్తున్నాం, పెళ్ళైన దగ్గర నుంచి ఎన్ని గొడవలున్నా సరే సర్దుకుపోయి చక్కగా ఒకరినొకరు కలిసిమెలిసి ఉండండి. ఏదో ఒక సమయంలో మీకు ఏదైనా కష్టం వచ్చిందని అంటే మీ అత్తగారు వాళ్ళు కూడా వచ్చి చూసే విధంగా ఉండాలని ప్రతిసారి మేము ఇదే చెప్తాం. ఎంతోమంది ఆడపిల్లలు చెప్తారు, మా అమ్మ నాకు సహకరించదండి, మా అమ్మ అసలు పట్టించుకోదండి, మా అత్తగారే నాకు చాలా మంచిది, మా అత్తగారు తల్లిలాగా నన్ను చూసుకుంటుందని చెప్పిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇక పుట్టింటి వాళ్ళు బాగా చూసుకుంటారు, అమ్మ బాగా చూసుకుంటుందని అంటారు, కానీ కొన్ని చోట్ల తల్లులకి కూతుళ్ళకి పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున అమెరికాలకు వెళ్ళి పిల్లలకు పురుళ్ళు పోస్తున్నారని అంటే వాళ్ళ మధ్య బంధం ఆ రకంగా ఉండబట్టే కదా. అమెరికా అంటే ఈ వేళ వెళ్ళి రేపొద్దున వచ్చేయడానికి ఉండదు కదా, 6 నెలలు ఉండాలి. మరి అంత చక్కగా ఉన్నారని అంటే మీరు కూడా అత్తగారులతోటి చక్కగా సఖ్యతగా ఉండండి. అమ్మనొకలాగా అత్తనొకలాగా ఎవరో చూడొద్దు. అలాగే అత్తగారులు కూడా తెలుసుకోవాలి, నా కొడుకు పిల్లలు కదా, నా కొడుకు పిల్లలకి నేను సేవ చేశానని అంటే రేపు నేను లేవలేకపోయినా నా కోడలు నాకు చెయ్యాలి కదా అన్న ఆలోచనలో ఉండాలి. ముందు వాళ్ళ పిల్లలకి మీరు సేవలు చేస్తే రేపు మీరు లేవలేనప్పుడు ఇంత అన్నం పెడతారు కోడళ్ళు. మీరేమీ పట్టించుకోకుండా వదిలేశారనుకోండి, ఈ కోడళ్ళు ఏమంటారు, అదిగో మా పిల్లలు పుడితే కనీసం ఒక 4 రోజులు కూడా వచ్చి మా పిల్లోడికి సేవ చేయలేదు, అలాంటిది మా అత్తగారిని నేను ఎందుకు చూడాలని చెప్పేసి ఈ కోడళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి. ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకుని మరీ సాధించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి? ఈ రోజున పిల్లల్ని డే కేర్లో పెడుతుంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. అంత కంపెనీ వాళ్ళు పెట్టారు, చక్కగా బాగా చూసుకుంటారని అనుకున్నా సరే నమ్మకం లేకుండా పోతుంది. ఆ పిల్లల్ని ఎంత భయంకరంగా భయపెడుతున్నారో మనం చూస్తున్నాం కదా వార్తల్లోనూ. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే కోరుకుందాం. కానీ కొంతమంది పిల్లలకు మాత్రం అటు అత్తగారు సపోర్టు ఉండదు, ఇటు తల్లుల సపోర్టు ఉండదు. ఇంకా అలాంటి వాళ్ళు ఏమీ చేయలేక తీసుకువెళ్ళి డే కేర్లో పెడుతున్నారు. అక్కడ డే కేర్లో పెట్టేటప్పుడు కూడా ఇలాంటివన్నీ అడగాలండి, చూసుకోవాలి మనం కూడా. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు, టైంకి ఫుడ్ పెడుతున్నారా లేదా. ఎవరో చెప్తున్నారు స్నాక్స్ ఇచ్చినా సరే వాళ్ళు ఏమీ పెట్టరండి, శుభ్రంగా వాళ్లే తినేస్తారు. ఆ పిల్లలకి పెట్టారేమో వాళ్లే తిన్నారని మనం అనుకుంటాం, శుభ్రంగా వీళ్ళు తినేస్తున్నారు పిల్లల కోసం ఇచ్చినవన్నీ అని ఇలా కూడా చెప్తున్నారు. అంటే అంత దరిద్రంగా ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. మీరు కనుక డే కేర్లో ఎక్కడైనా పెట్టారు అని అంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అని చూసుకుని పిల్లల్ని అక్కడ వదిలిపెట్టండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. లేదు ఇంకా డే కేర్లోనూ అక్కడ పెట్టడం మనకి ఇష్టం లేదు, మనకు కుదిరినప్పుడే ఉద్యోగం మానేసి పిల్లల్ని చూసుకుందామని అంటారా, కొంచెం లేటుగా కనండి పిల్లల్ని. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉద్యోగాలు చేసుకుని కొంత డబ్బుని సేవ్ చేసుకుని అప్పుడు పిల్లల్ని కనండి. కోడళ్ళు కూడా అర్థం చేసుకోండి. అత్తగారు ఒక మాట అందని చెప్పేసి అత్తగారితో గొడవలు పెట్టుకుని దూరం పెట్టారు అనుకోండి, మిమ్మల్ని మీకు ఇలాంటి అవసరాలు ఏదన్నా వచ్చాయనంటే అత్తగారు వాళ్ళు రారు. కాబట్టి చాలా కుటుంబాల్లో అత్తగారు వాళ్ళతో గొడవలు పెట్టుకుని పెళ్ళి అవగానే వేరే సంసారాలు పెడతారు కదా. ముందు వాళ్ళు తెలుసుకోవాలి, అమ్మో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు, ఎప్పుడు ఎవరితో ఏం అవసరం వస్తుందో తెలీదు, పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పేసి మొగుడిని కొంగు కట్టుకుని తీసుకుని వెళ్ళిపోవడం కాదు. ఏదో ఒక సమయంలో పెద్దవాళ్ళతోటి మనకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. అత్తగారు రావద్దు, మామగారు రావద్దు అని అంటే మీ పిల్లల్ని చక్కగా చూసుకుంటారు కదా. అదే కనుక అత్తగారు మామగారిని తెచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, చక్కగా అత్తగారు మామగారు పిల్లల్ని ఆడించుకుంటూ పిల్లలకి టైంకి ఇంత ఫుడ్ పెట్టి చక్కగా కంటికి రెప్పలాగా చూసుకుంటారు. అసలు మన సొంత వాళ్ళు చూసినట్టు ఇంకెవరైనా చూస్తారో చెప్పండి? అత్తగారు ఏదైనా ఒక మాట అన్నా మీరు పట్టించుకోకూడదు, అత్తగారితోటి ప్రేమగా ఉండండి. ఏదైనా పండగ వచ్చినా ఏదొచ్చినా అమ్మకు మీరు ఎలా అయితే గిఫ్ట్లు ఇస్తారో అలాగే అత్తగారికి కూడా ఇచ్చారనుకోండి, అంతకు మించిన ఆనందం ఏమన్నా ఉంటుందా? నా కోడలు ఎంత మంచిదో వాళ్ళ అమ్మతో పాటు నాకు కూడా అన్నీ కొనిపెడుతుందని, నన్ను కూడా వాళ్ళ అమ్మలాగానే చూసుకుంటుందని అత్తగారు ఎంత సంతోషపడుతుంది చెప్పండి. కొన్ని కుటుంబాల్లో ఏంటంటే ఈ ఆడపిల్లలకు అర్థం కాక కావాలన్నా అత్తగారు వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇబ్బందులు పడేది ఎవరు? మీరే కదా. నేను చెప్పేది ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైనా సరే అత్తగారు వాళ్ళతోటి కానీ పుట్టింటి వాళ్ళతోటి కానీ తగువులు మాత్రం పెట్టుకోకండి. పుట్టింటి వాళ్ళతోనూ అత్తగారింటి వాళ్ళతో ఇద్దరితో కూడా అవసరాలు ఉంటాయి. కాబట్టి ఉన్న మనుషులను దూరం చేసుకుని తర్వాత మమ్మల్ని ఎవరూ చూడట్లేదు, మా పిల్లల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని ఇలా మాత్రం బాధపడకండి.